హలో ఆల్ ప్రీవియస్గా నేను చామంతి కటింగ్స్ అయితే పెట్టాను కదా, అదైతే మంచిగా బడ్స్ అనేది వచ్చేసాయి. ఇదిగోండి, ఇది చూపిద్దామని చెప్పేసి ఇంకా లీఫీ వెజిటేబుల్ సీడ్స్ కూడా వేసినా కదా, అవి కూడా ఎట్లున్నాయో చూపిద్దామని చెప్పి మీకు ఫుల్ వీడియో తీసిన. మీకు ఎక్కడైనా బయటకి వెళ్తే లైక్ నియర్ బై ఎక్కడికైనా వెళ్తే కనుక అక్కడెక్కడైనా చామంతి చెట్టు ఉన్నా ఆర్ చెట్టు లేకపోయినా ఒక స్టెమ్ అన్నా తెంపుకొని తెచ్చుకోండి. దాంతో చాలా ప్లాంట్స్ అనేది మీరు గ్రో చేసుకోవచ్చు. అట్లనే నేను మా ఫ్రెండ్ ఇచ్చింది ఒకటే చామంతి, నేను దీంతో పెట్టేసి మొత్తం అంతా పాట్స్ అన్నీ నింపేసినప్పుడైతే ఇంకో చిన్న చిన్నవి పెట్టిన, బట్ దీనికైతే అప్పుడు చిన్న చిన్న దానికే మంచిగా ఫ్లవర్స్ అనేది వచ్చేస్తున్నాయి. హైబ్రిడ్ ఏంటో తెలియదు నాకు, బట్ ఫ్లవర్స్ అయితే ఫుల్ వస్తున్నాయి. చూడ్డానికైతే నాకు చాలా హ్యాపీ ఉంది. కొన్ని రోజులు పోతే మంచిగా దీనికి ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి అనుకుంటా. ఇంకా తోటకూర వేసినా కదా, చెప్పినా కదా మీకు కొన్నే వేస్తా, బట్ దీనిదైతే మంచిగా ఫుల్ బుషి బుషి అయితే వచ్చేసినాయి. చాలా ప్లాంట్స్ అయితే వచ్చేసినాయి చిన్న చిన్నగా. ఇంకా ఇది చుక్కకూర బాగా వచ్చింది మంచిగా. నా దగ్గర కొన్నే ఉండే, ఆల్రెడీ ఒక దగ్గర ప్లేస్లో వేసేసిన, అవి అయితే గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇంకో దగ్గర వేసిన, ఇంకొన్నే ఉండే, సో అవి వేస్తే అవి కొన్నే వచ్చినాయి. ఇంకా పాలకూర మా ఇంట్లో వాళ్ళు తేలిక ఏం చేసినారంటే, అది స్ప్రే అయితే కొట్టకుండా వాటర్ అయితే ఎత్తి పోసేసారు. అవి కొన్ని చెట్లు పడిపోయినాయి పాపం, చూడడానికి వీక్గా అయిపోయినాయి అనుకుంటారు, బట్ వాటర్ అనేది పైనుంచి వస్తే అట్లనే అయిపోతాయి. జస్ట్ స్ప్రేతో చేసి చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో స్ప్రే చేయాలి మంచిగా. వాటర్తో ఎత్తి పోస్తే ఇంకా అంతే, ప్లాంట్స్ ఇంక ఉండమంట. ఇంక పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్న చెట్టు, అవి నార్మల్గా మల్లెపూలు ఇంకా కనకాంబరాల్లో వేస్తారు కదా మాల కట్టినప్పుడు, దాంట్లో అయితే నాకు ఒక ఆకులన్నీ వచ్చినాయి. దానికి చిన్న చిన్న రూట్స్ ఉండే, సో ఒకసారి ట్రై చేద్దాం వస్తే బాగుంటుందని చెప్పి వేసిన, మంచిగా అది కూడా వచ్చేసినాయి. ఇంకా ఇది గోంగూర వేసిన కదా ప్రీవియస్గా పెట్టింది, అదైతే ఇప్పుడు ఫుల్గా వచ్చేసినాయి లీవ్స్ అనేవి. ఇంకా ఒక బెండకాయ కూడా వచ్చింది మంచిగా, ఎదుగుండా రెడీ అయిపోయింది. ఇంకో టూ వస్తే మంచిగా చేపల పులుసులో వేసుకొని మంచిగా తినేయచ్చు. సో వెయిటింగ్, మా అమ్మ అయితే ముందే వెయిట్ చేస్తుంది ఎప్పుడు వేసుకుందాం అని చెప్పేసి. ఇంకో ఫ్లవర్ వచ్చింది, అది మంచిగా ఊడిపోయి ఇప్పుడు అనేది దానికి వస్తుంది. ఇంకా దీంట్లో వంకాయ వేసిన కదా, వంకాయ అయితే అట్లా ఉంచేసిన ఎక్కడన్నా వేద్దామని చెప్పేసి. ఇవి కాకరకాయ వేసాను, 3 సీడ్స్ ఉంటే వేసేసిన, అదైతే వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని వేరే పాట్లో చేంజ్ చేయించాలి. ఇంకా మల్బరీ తెచ్చినా కదా, మల్బరీ అయితే ప్రీవియస్ వీడియోలో ఎట్లుంది ఇప్పుడు ఏంది ఇట్లా ఉంది అనుకోగలరు. కాదు, మా మైకి తినేసింది, దానికి ఇచ్చింగ్ అవుతుందంట, నోరు వచ్చి తినేసింది పైకి పాపము. నేను చూసుకోలేదు, ఇంకేం చేయాలని చెప్పేసి దాన్ని ఒక పక్కన పెట్టేసిన, బట్ అయినా కూడా మంచిగానే వచ్చింది. ఇంకా పాలకూర వేసిన ఒక దగ్గర ముందు, ఇది చిన్న సీడ్స్ వేయక ముందు వేసిన. మీరు కూడా ఇంట్లో ఇట్లా ఫ్రెష్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేసుకొని హెల్త్ని ఫ్రెష్గా ఉంచుకోండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.